హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకుందాం. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి మీ ఆలోచనలను పంచుకోండి. హైదరాబాద్ తెలంగాణను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుదాం. హైటెక్స్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని భరోసా కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. హైటెక్స్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభంలో పెట్టుబడులకు భద్రతతో పాటు వ్యాపారులకు అనుమతులు, లాభాలు ఇప్పించే బాధ్యత తనదని, ప్రభుత్వ విధానాలు మరింత మెరుగ్గా ఉండాలనుకుంటే సూచనలను చేయాలని పిలుపునిచ్చారు. ప్రణాళికలతో ముందుకొస్తే తప్పకుండా సహకరిస్తానని, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి, హైదరాబాద్ ను తెలంగాణను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి మీకున్న ఆలోచనలను పంచుకోవాలని కోరారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం అమెరికా, జపాన్, కొరియా, దుబాయ్లలో రోడ్ షోలు నిర్వహిస్తూ కంపెనీలను ఆహ్వానిస్తున్నప్పుడు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ నగరం, ఈ దేశ అభివృద్ధి కోసం పెట్టుబడులతో ముందుకొస్తే మిమ్మల్ని ఎందుకు వదులుకుంటామని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్ అని, ఎంత సానుకూలతతో ముందుకెళ్తే వ్యాపారం అంత బాగుంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్మాణ రంగాలను రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లుగా అభివర్ణించారు. అపోహలు, అనుమానాలతో ముందుకెళ్తే అభివృద్ధి సాధించలేమని, తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి, పట్టుదల, ఓపిక, సహనం తనకున్నట్లు చెప్పారు. రాజకీయ నేతలు సృష్టించే అపోహలకు ఊతమిస్తే నష్టపోయేది మీరేనని, వాటిని తొలగించేందుకే ఇక్కడికి వచ్చానని రేవంత్ పేర్కొన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ మాస్టర్ ప్లాన్ ఆవిష్కరించనున్నట్లుగా సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ అంటే వ్యాపార అభివృద్ధి కేంద్రమని, ఎవరైనా రావచ్చని, పెట్టుబడులు పెట్టొచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిని పనంగా పెట్టి వ్యక్తిగత ప్రయోజనాలకు పాల్పడే ప్రశ్న లేదని, అభివృద్ధి సాధించాలంటే మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పాలసీ రెండూ ముఖ్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు.